వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాము. ఈరోజు క్రిస్మస్ కదా, అందరికీ హ్యాపీ క్రిస్మస్. అదేవిధంగా ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నారు మా వాళ్ళు, మా మేనకోడలు ఫ్రూటీ, అదేవిధంగా మా ఫ్రెండ్ ఒక అక్క మాధవి అక్క. మీ ఇద్దరికి హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ క్రిస్మస్. ఓకేనా? ఈరోజు అయితే మేము రెడీ అయ్యి మా ఊరు వెళ్ళిపోతున్నాం. నేను, మా ఆయన, మా చెల్లి. వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో తీస్తాను. ఓకేనా? మూడో అబ్బాయి చూసి ఇలా పడుకొని ఉన్నారు ఇంటికి రాగానే నాన్న దగ్గర. మేమైతే చర్చికి వెళ్ళిపోతున్నాం. ఇది మా వాళ్ళు చర్చికి పోకుండా చూడు ఇలా ఆడుకుంటా ఉన్నారు మేము ఇంటికాడ. క్రిస్మస్ అయిపోయింది, ఊరికి వచ్చాం, మళ్ళీ వెళ్ళిపోతున్నాం కందుకూరు. మా అమ్మ ఆ చెల్లి చూడండి తిరిగింది. ఫేస్ బాగాలేదు, జ్వరం వస్తుంది కదా, అందుకని అటు తిరిగింది. వీడియోలో కనపడకూడదని వెళ్ళిపోతున్నాం మళ్ళీ మేము కందుకూరు. మేము వెళ్తుంటే మా వాడు ఇప్పుడే నాతో పాటు వస్తా ఉన్నాడు. ఇప్పుడు చలిగాలని మేము తీసుకుపోవట్లేదు అనమాట. నేను ఆయన మా చెల్లి మేము వరకే వెళ్తాను. మా ఫ్రూటీ బర్త్డే, మా ఫ్రూటీ దాకా వెళ్ళేసి వస్తా. మా ఫ్రూటీ వచ్చేస్తుంది. మా ఫ్రూటీకి హ్యాపీ క్రిస్మస్, అదేవిధంగా హ్యాపీ బర్త్డే. నేను కూడా సేమ్ టు యు అండ్ థాంక్ యూ. ఓకే, గుండు ఏది? మేము అందరం మా ఊరు వచ్చేసాం, వీళ్ళందరూ ముందుగానే వచ్చేసారు. మేమైతే ఈరోజు వచ్చేసాం అనమాట. మళ్ళీ మేము వెళ్ళిపోతున్నాం. ఇది మాత్రం 2 days తాగిన తర్వాత మళ్ళీ కందుకూరు వస్తారు. అంటించారు. గుండు బాయ్ చెప్పు, మేము వెళ్తున్నాం. వెళ్తున్నాం. బాయ్ చదువుతున్నాం మా పాప. మేమైతే ఇప్పుడు కందుకూరు వచ్చేసాము. ఇంటి దగ్గర నుంచి వస్తా. మా అమ్మ మాకు అసలు చేసి పంపిస్తుంది అనమాట, చూపిస్తాను. గ్యాస్ ఊరు నుంచి ఇంటికి వచ్చాక మా ఆయన చికెన్ తెచ్చుకోండు. తన వరకే కొంచెం తెచ్చుకోండి, ఒక 1/2 kilo తెచ్చుకోండి, వండుకుంటున్నాడు అనమాట. ఇది తిరిగిదానా తన కోసం తనే చేసుకుంటున్నాడు. చాలా రోజులు అయిందండి. ఈరోజు కూడా నేనే చేయాల్సి వస్తుంది పండుగ పూట కూడా. డైలీ నేను ఏదైనా కర్రీస్ నేర్పిస్తారమ్మా అంటే రాదు, నేర్చుకోదు, పండుగ చాలా కాదు. ఏం చేసేది? ఇంకా కర్రీస్ వరకు నేను వండి పెడతా, అన్నం అమ్మాయి. ఇంకా కొంచెం అంతా అన్ని మసాలా సిమ్లో కొంచెం సేపు అలాగే ఉండాలి. అప్పుడు దానికి బాగా ముక్కకి ఆ టేస్ట్ అనేది పట్టింది, లేకపోతే టేస్ట్ రాదు. అన్నీ నేను కట్ చేసి మసాలా అన్నీ నేను తయారు చేసి ఇచ్చాను. తను కర్రీ చేసుకుంటున్నాడు అనమాట. ఎక్కువసేపు తిప్పుతా ఉండకూడదు, కొంచెం లైట్గా అటు ఇటు అని దాన్ని కొంచెం మార్చి తర్వాత మూత పెట్టేసి కొంచెంసేపు ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి అలాగే పెడితే ఆ మొక్క అనేది బాగా మంచి టేస్ట్ తినే టైంలో ఉంటుంది. ఇంకా ఇది నాటుకోడి, ఇంకో 10 నిమిషాలు అయితే అయిపోయింది. వండుకున్నాడు, చక్కగా కూర్చున్నాడు. పప్పు, రసము, చికెన్ అన్నీ ముందు పెట్టుకున్నాడు. మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాడు. ఇటువైపు ఏమో వాళ్ళు మడతలు కూర్చుంది. చికెన్ లేదు, ఏమి లేదు, నాకేమో జ్వరం వస్తుంది, రసం వేసుకొని తినమంటున్నారని వేసి చూడండి ఎలా పెట్టిందో. ఇద్దరు కూర్చొని తింటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే తీసాను. నేను మా ఊరు వెళ్ళి వచ్చి ఏం చేశాను అనేది తీసాను అనమాట. ఓకేనా? మళ్ళీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. ఓకే, బాయ్.